నేను డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జన్, ఆస్టర్ నారాయణ హాస్పిటల్, తిరుపతి. మనం కామన్గా ప్రతి ఒక్కరు మనము హెయిర్ ఫాల్ గురించి బాధపడుతుంటాం. సో దీని గురించి నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేషెంట్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్తాను. హెయిర్ ఫాల్ అనేది, మన హెయిర్స్ అనేది మనకి బాల్ హెయిర్ రావాలా లేదా అన్నది మెయిన్గా జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటారు. మన ఫాదర్ జెనెటిక్స్, మదర్ జెనెటిక్స్ ఎలా ఉంటాయో వాటి మీదే మనకు డిసైడ్ అవుతుంది మనకి బాల్ హెయిర్ రావాలా లేదు. దాన్ని పక్కన పెడితే హెయిర్ ఫాల్ అనేది మెయిన్గా జెనెటిక్స్ పరంగానే ఉంటుంది. ఎంత హెయిర్ ఫాల్ అవ్వాలి అనేసి నార్మల్ వచ్చేసి యూజువల్గా అప్ టు 50 హెయిర్స్ వరకు కూడా రావడం అనేది నార్మల్. బట్ కాకపోతే ఏ హెయిర్ రాలుతుంది అనేది ఇంపార్టెంట్. దాంట్లో అనాజన్, కెటజన్, టీలోజన్ అట్లా ఇమ్మెచ్యూర్ హెయిర్, మెచ్యూర్ హెయిర్ అని ఉంటుంది. దాని లైఫ్ స్పాన్ కంప్లీట్ చేసుకున్నాక అది రాలిపోతుంది అంటే మనకి రోజు 20-30 హెయిర్స్ అప్ టు 50 హెయిర్స్ వరకు నార్మల్. మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇమ్మెచ్యూర్ హెయిర్ అంటే ఇంకా దాని లైఫ్ స్పాన్ పూర్తి కాకుండానే అది రాలుతోందంటే మాత్రము మనం దాన్ని ఒకసారి అసెస్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ మనం చూసుకోవాల్సింది జెనెటిక్స్ ఎలాగో మనం ఏం చేయలేము. అది కాకుండా మనం చూసుకోవాల్సింది స్ట్రెస్ ఏమన్నా ఎక్కువ ఉందా, మనం అడిక్వేట్ స్లీప్ ఉందా లేదా, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా, ఏమన్నా లావ్ అవుతున్నామా, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కరెక్ట్ చేసుకొని మనం చూడాలి. తర్వాత పోషకాల లోపం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం హెల్దీ ఫుడ్ ఇవన్నీ తీసుకున్నాక మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఒక 2-3 మంత్స్ పాటు. ఇవన్నీ మనం చేసిన తర్వాత కూడా మనకి ఇంకా హెయిర్ ఫాల్ అవుతుందంటే మాత్రం మనం ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ కావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ టైప్ ఆఫ్ హెయిర్ రాలుతుందో అసెస్ చేస్తారు. మనకి థిక్నెస్ ఎలా ఉంది మన హెయిర్ టెక్స్చర్, స్కాల్ప్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి సప్లిమెంట్స్ ఇస్తారు. వాటితో కూడా అవ్వకపోతే నెక్స్ట్ ప్రొసీజర్స్ అనేది మనకి దానికి హెయిర్ రిజ్యువనేషన్ కోసం PRP అనే ప్రొసీజర్స్ ఉంటుంది. మన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా ఉంది, బాల్ హెయిర్ వస్తుంది, లాస్ట్ ఆప్షన్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్. అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.